సింహరాశి వారికి రాశి ఫలాలు ఈ రకంగా ఉన్నాయి. లాభంలో రాహు యొక్క సంచారం, దశమంలో కుజుని యొక్క సంచారం, పంచమంలో శనికేతువులు, 29వ తారీఖు నుంచి దేవగురు అయినటువంటి బృహస్పతి పంచమంలో సంచారం, సప్తమంలో శుక్రబుధులు, అష్టమంలో రవి. ఈ రకమైన సంచారం జరుగుతున్నప్పుడు కుటుంబంలో పిల్లలకు సంబంధించి అంటే సంతానానికి సంబంధించి కొన్ని రకాలైనటువంటి ఉపయోగాలు జరిగే అవకాశం ఉంది. పిల్లల్లో ఎవరైనా గనక ఉన్నతమైనటువంటి విద్యకు వెళ్ళాలి అని అనుకున్న వారికి ఈ వారం దానికి సంబంధించినటువంటి శుభ సూచనలు కనబడుతున్నాయి. అదేవిధంగా పిల్లలకు సంబంధించి వివాహ ప్రక్రియ కనుక ఉన్నట్లయితే అది కూడా శుభంగా పరిణమించే అవకాశాలు కనబడుతున్నాయి. ఒక్క అష్టమ రవి యొక్క ఒక చిన్న సమస్య కనబడుతోంది. అదేంటంటే శారీరకమైనటువంటి అస్వస్థత, ఉదర బాధలు అంటే పొట్టకు సంబంధించినటువంటి కాస్త డైజెషన్కి సంబంధించినటువంటి బాధలు కనబడుతున్నాయి. కాబట్టి శంఖంలో సూర్యనారాయణమూర్తికి అర్ఘ్యం ప్రతినిత్యం కనుక ఇవ్వగలిగినట్టయితే తద్వారా సూర్యనారాయణమూర్తికి శంఖంలో తీర్థాన్ని అంటే గంగాజలంతో కలిపినటువంటి కాస్త జలాన్ని తీసుకుని సూర్యనారాయణమూర్తికి కనుక అర్ఘ్యంగా కనుక ఇవ్వగలిగినట్టయితే అది ధనలాభానికి సంబంధించిన, వృత్తి లాభానికి సంబంధించిన, శారీరక లాభానికి సంబంధించినటువంటి దానికి దోహదపడుతుంది. సింహరాశి వారికి ఒక రకంగా చూస్తే ఇది అమృతమైనటువంటి గడియలే, అమృతమైనటువంటి సమయమే. ఈ అమృతమైన సమయం అతిచారం వల్ల దేవగురువు అయినటువంటి బృహస్పతి పంచమ స్థితిని ఎడుతున్నాడు. ఆయన ఆ స్వస్థానగతులు అవుతున్నాడు. స్వస్థానగతులు అయినందువల్ల అనేక రకాలైనటువంటి ధనప్రాప్తికి సంబంధించినటువంటి ఉపయోగాలన్నీ కూడా సింహరాశి వారికి కలిగే అవకాశం ఉంటుంది. ఈ చిన్న చిన్న ప్రక్రియల ద్వారా సుఖకరమైనటువంటి జీవితాన్ని పొందవచ్చు. ఇంకొక చిన్న ప్రక్రియ ఉంది. సింహరాశి వారు అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి అంటే జిల్లేడు పుష్పాలు, జిల్లేడు పువ్వులు అంటాం. ఈ జిల్లేడు పువ్వులతో సాంబ సదాశివుని కనుక అర్చన కనుక చేయగలిగితే అది విశేషమైనటువంటి ధనప్రాప్తి, శారీరక స్వస్థత, మానసికమైనటువంటి పరిపుష్టి తప్పనిసరిగా కల్పించి ఈ సింహరాశి వారికి ఆనందకరమైనటువంటి జీవితాన్ని ప్రసాదిస్తుంది. కన్యారాశి వారికి రాశి ఫలాలు ఈ రకంగా ఉన్నాయి. రాజ్యంలో రాహు యొక్క సంచారం, భాగ్యంలో కుజుని యొక్క సంచారం, సప్తమంలో రవి యొక్క సంచారం, ఆరింట శుక్రబుధుల యొక్క సంచారం, చతుర్థంలో శనికేతువులు, 29వ తారీఖు నుంచి దేవగురు అయినటువంటి బృహస్పతి ధనురాశి అతిచారంతో సంచారం జరుగుతోంది. ఈ రకమైనటువంటి సంచారం ఉన్న సమయంలో కన్యారాశి వారికి ఒక రకంగా మేలే అని చెప్పుకోవాలి. రాజ్యంలో రాహు యొక్క సంచారం వల్ల వృత్తికి సంబంధించినటువంటి కొన్ని మార్పులు సంభవించే అవకాశాలు కనబడుతున్నాయి. అది కూడా ఉన్నత స్థితికే, అంతేగాని ఇబ్బందికరమైనటువంటి పరిణామం కాదు. కాబట్టి ఉన్నతమైనటువంటి స్థితికి ఉద్యోగంలో అంటే రాజ్యపద ప్రాప్తికి సంబంధించి ఉన్నతమైనటువంటి పరిస్థితి కనబడుతోంది. కాబట్టి ప్రయత్నాలు చేసే అవకాశం ఉంటే ప్రయత్నం చేయగలిగే పరిస్థితి. సప్తమంలో రవి యొక్క సంచారం జరుగుతోంది. అంటే సప్తమంలో రవి యొక్క సంచారం వల్ల భార్యకు సంబంధించినటువంటి ఆస్తిపాస్తులు సేకరించేదానికి అనువైన సమయం ఇది. అటువంటి అంటే భార్య పేరు మీద ఏదైనా ఆస్తి కానీ నగలు కానీ కొనేదానికి అవకాశం ఉంటే తప్పనిసరిగా చేస్తే ఇది ఉత్తరోత్తర ఇది బాగా లాభానికి సంబంధించిన దానికి దోహదపడగలుగుతుంది. కన్యారాశి వారికి ఒక రకంగా చూసినట్టయితే ఇది అమృతమైనటువంటి సమయం కిందే పరిగణించే అవకాశం ఉంది. దేవగురువు అయినటువంటి బృహస్పతి ధనురాశిలో సంచారానికి వెడుతున్నాడు కాబట్టి చతుర్థంలో ఉంది కాబట్టి ఇప్పటిదాకా కాస్త కొంత అసౌకర్యానికి పొందినటువంటి కన్యారాశి వారు ఇంకా భవిష్యత్తులో సుఖకరమైనటువంటి జీవితాన్ని పొందే అవకాశాన్ని భగవంతుడు ప్రసాదిస్తున్నాడు. కన్యారాశి వారికి ఇంకా మేలు జరగాలి అని చెప్పి కనుక అభిలషించినట్టయితే కన్యారాశి వారికి సంబంధించి కొన్ని చిన్న చిన్న చిట్కాలు. ఈ చిట్కాలు ఏమిటంటే ఉత్తరేణి అనేటటువంటి సమిధలు దొరుకుతాయి. ఈ ఉత్తరేణి సమిధల్ని ఎక్కడైనా హోమం కనుక జరుగుతున్నట్టయితే ప్రత్యేకించి సంకటహర గణపతి హోమం జరుగుతున్న ప్రదేశానికి వెళ్ళి ఈ ఉత్తరాయణ సమిధల్ని సమర్పించాలి. 24వ తారీఖున సంకటహర గణపతి హోమం. ఈ గణపతి హోమానికి సంబంధించింది కానీ లేకపోతే ఇతరత్రా కానీ హోమ ప్రక్రియల్లో ఉత్తరాయణికి సంబంధించినటువంటి సమిధల్ని కనుక
అందజేసినట్టయితే, తద్వారా హోమ ప్రక్రియకి దోహదపడగలిగితే, ఆవు నెయ్యి గనక ఈ హోమ ప్రక్రియలో గనక కాస్త సమర్పించుకోగలిగినట్టయితే, ఏదైనా చిన్న చిన్న అసౌకర్యాలు కనుక ఉన్నటువంటి కన్యారాశి వారికి ఈ అసౌకర్యాల నుంచి బయటపడిపోవటం, సుఖకరమైనటువంటి జీవితాన్ని పొందేదానికి అది దోహదపడుతుంది. కన్యారాశి వారు మరొకటి గుర్తుపెట్టుకోవాలి. నిత్యం గనక విష్ణు సహస్రనామ పారాయణ కనుక చేసినట్టయితే వారికి ఇప్పుడే కాదు, రాబోయే సమయంలో కూడా, కొత్త సంవత్సరంలో కూడా ఇది విశేషమైనటువంటి లాభప్రదంగా ఇది పరిణమించి సుఖకరమైనటువంటి ఆర్థిక పరిపుష్టిని కూడా చేకూర్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తులారాశి వారికి సంబంధించి వారఫలాలు ఈ రకంగా ఉన్నాయి. తులారాశిలో ద్వితీయంలో ఉన్నటువంటి దేవగురువు అయినటువంటి బృహస్పతి తృతీయానికి సంచారం, అతిచారం వల్ల ధనురాశిలోకి ప్రవేశిస్తున్నాడు. తద్వారా అష్టమంలో కుజుడు, భాగ్యంలో రాహువు, తృతీయంలో శని కేతువులు గురువు, తర్వాత పంచమంలో బుధ శుక్రులు, ఆరింట రవి. ఈ రకమైనటువంటి సంచారం ఉంది. మరి తులారాశి వారికి ఇది మేలు చేసేటటువంటి సంచారమా లేదా ప్రతిబంధకాన్ని తయారు చేసే సంచారమా అని గనక ఒకసారి బేరీజ్ వేసుకోవాలన్నట్టయితే, తులారాశి వారికి తప్పనిసరిగా చిన్న చిన్న ప్రక్రియల వల్ల కొంత ఉపశాంతి లభించే అవకాశం ఉంది. అవి ప్రతి ఒక్కరూ కూడా చేసుకోగలిగినటువంటి పరిస్థితి. తులారాశి వారికి తృతీయంలో శని కేతువు గురువు, ఈ ముగ్గురు కూడా సంచరిస్తున్నారు. అష్టమంలో కుజుడున్నాడు. శరీర ఆరోగ్యానికి సంబంధించినటువంటి చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. వ్రణం, యాక్సిడెంట్స్ ఇవన్నీ కూడా చిన్న చిన్నవి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏదైనా తెలిసి కానీ తెలియక కానీ చిన్న చిన్న దెబ్బలు తగిలే రక్తస్రావం కలిగే అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి ప్రయాణం చేసేటప్పుడు కానీ, వాహనం నడిపేటప్పుడు కానీ తగినటువంటి జాగ్రత్త కనుక తీసుకోగలిగితే బాగుంటుంది. మరి పరిష్కార మార్గాలు ఏమిటి తులారాశి వారికి అంటే, తులారాశి వారికి పరిష్కార మార్గాలు చక్కటిది దక్షిణావర్త శంఖం. దక్షిణావర్త శంఖం తులారాశి వారికి ఎప్పుడు కూడా యోగిస్తుంది. ఈ దక్షిణావర్త శంఖాన్ని, స్పష్టమైన శంఖాన్ని కనుక సేకరించి తెల్లటి వస్త్రంలో చుట్టి కనుక ప్రతినిత్యం కనుక ఇంట్లో కనుక ఉంచుకున్నట్టయితే తులారాశి వారికి అది యోగప్రదం అవుతుంది. ఆ రకంగా లక్ష్మీ ప్రాప్తికి దోహదపడుతుంది. లక్ష్మీ ప్రాప్తి అనే పదాన్ని ఇక్కడ వాటా ఎందుకు జరిగిందంటే, లక్ష్మీ ప్రాప్తి అంటే కేవలం ధనప్రాప్తి కాదు, సుఖకరమైన, ఆరోగ్యకరమైన, శాంతికరమైన, పుష్టికరమైనటువంటి జీవితమే లక్ష్మీప్రాప్తికి సంబంధించినటువంటి ప్రక్రియ. కాబట్టి మనం ఆనందంగా ఉండాలి అంటే శారీరక స్వస్థత ఉండాలి. ఆ కారణంగా శారీరక స్వస్థతకి దోహదపడేది ఏంటంటే దక్షిణావర్త శంఖం. ఒక దక్షిణావర్త శంఖం లక్ష్మీ శంఖం అంటుందని, అటువంటి శంఖాన్ని సేకరించి తెల్లటి వస్త్రంలో చుట్టి ప్రతినిత్యం తెల్లటి వస్త్రం, పూజ అయిపోయిన తర్వాత తెల్లటి వస్త్రంలో చుట్టి ఇంట్లో కనుక పెట్టుకున్నా, లేదంటే శంఖానికి కాస్త కేసరితో పూజ చేసి ఆ కేసరిని తిలకంగా కనుక ధరించగలిగినా కూడా అది విశేషమైనటువంటి లాభాన్ని చేకూరుస్తుంది. ప్రస్తుత వర్తమాన పరిస్థితిలో ఉన్నటువంటి అనుకూలంగా లేనటువంటి గ్రహ సంచారాల ప్రభావం నుంచి బయటపడే అవకాశాన్ని ఏర్పాటు చేస్తుంది. తులారాశి వారికి ఒక రకంగా రాజపద ప్రాప్తి కావాలి అని అనుకున్నా, చక్కటి ఉద్యోగ ప్రాప్తి కావాలనుకున్నా, అధికార ప్రాప్తి కావాలనుకున్నా, ఈ దక్షిణావర్త శంఖం దానికి సంబంధించినటువంటి దోహదపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తులారాశి వారు ఈ వారం ఇది ప్రయత్నం చేసి చూడవచ్చు. వృశ్చిక రాశి వారు అమ్మయ్య అనుకునే పరిస్థితి వచ్చింది. అంటే ఇప్పటిదాకా వృశ్చిక రాశి వారికి ఏలినాటి శని ప్రభావం జరుగుతోంది. మరి ఏలినాటి శని ప్రభావం అయిపోయిందంటే అవలేదు, ఇంకా ఉంది. కానీ దేవగురువు అయినటువంటి బృహస్పతి అతిచారం వల్ల 29వ తారీఖున ధనుస్సులోకి ప్రవేశిస్తున్నాడు. తద్వారా ఆయన స్వస్థానగతుడు అవుతున్నాడు. కాబట్టి శని యొక్క ప్రభావం నుంచి వృశ్చిక రాశి వారు బయటపడుతున్నారు. ఇది ఒక అపురూపమైనటువంటి అవకాశం. అష్టమంలో రాహు యొక్క సంచారం జరుగుతోంది. పంచమంలో రవి యొక్క సంచారం, చతుర్థంలో బుధ శుక్రుల యొక్క సంచారం, సప్తమంలో కుజుని యొక్క సంచారంతో ఉన్నటువంటి ఈ వారం. మరి దేవగురువు అయినటువంటి బృహస్పతి ధనురాశిలో ప్రవేశిస్తున్నాడు. కాబట్టి చాలా వరకు ఈ వృశ్చిక రాశి వారికి ప్రస్తుతం ఉపశాంతి కలిగే అవకాశం ఉంది. ఇంట్లో ఏదో ఒక శుభకార్యం జరిగే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఇది ఒక సిద్ధాంతాన్ని అనుసరించి ఇది కనుక బేరీజ్ వేసుకున్నట్టయితే
మరి అష్టమంలో ఉన్నటువంటి రాహు ఆయన మనం విస్మరించడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి. ఆ కారణం చేత వృశ్చిక రాశి వారు ప్రతినిత్యం ఇంట్లో లలితా సహస్రనామ పారాయణ యొక్క క్యాసెట్స్ పెట్టుకుని, లేదంటే లలితా సహస్రనామ పారాయణ కనుక చేసుకోగలిగితే స్వయంగా చేస్తే మంచిది. ఇది కూడా చేయలేనటువంటి వారు ముత్తైదువుల్ని పిలిచి, కనీసం 5 మందికి తక్కువ లేకుండా ముత్తైదువుల్ని పిలిచి గోత్రనామాలు చెప్పించుకుని వాళ్ళ చేత లలితా సహస్రనామ పారాయణ కనుక చేయించుకుని, తదనంతరం వాళ్ళకి సువాసిని పూజగా కనుక వాళ్ళకి తగినటువంటి వస్తువులన్నీ కనుక సమర్పించగలిగినట్టయితే అది విశేషమైనటువంటి లాభప్రదంగా ఉంటుంది. ఒకవేళ ఇంట్లో ఇది కనుక చేయించగలిగే పరిస్థితి లేకపోతే దేవాలయాల్లో, అమ్మవారి యొక్క ఆలయాల్లో ఈ రకమైనటువంటి ప్రయత్నం కనుక చేసినట్టయితే వృశ్చిక రాశి వారికి ఏలినాటి శని ప్రభావంతో ఇప్పటిదాకా పడుతున్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొంత ఉపశాంతి కలుగుతోంది. ఈ ఉపశాంతి కలిగే ఈ సమయాన్ని బ్రీతింగ్ టైం అంటాం దీన్ని. ఇటువంటి దాన్ని ఉపయోగించుకోగలగాలి. ఉపయోగించుకుని రాబోయే సమయంలో మళ్ళీ దేవగురు అయినటువంటి బృహస్పతి వెనక్కి వస్తాడు, అంటే మళ్ళీ వృశ్చికంలో ప్రవేశిస్తాడు. అప్పుడు మళ్ళీ ఏలినాటి శని ప్రభావం మళ్ళీ తీవ్రం అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ సమయాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచి కనుక జాగ్రత్తగా కనుక సాధన కనుక చేసుకోగలిగినట్టయితే అది ఉపయోగపడుతుంది. మరి సాధన చేయాలంటే ఇంకొక ప్రక్రియ కూడా ఉంది వృశ్చిక రాశి వారికి. స్ఫటికంతో తయారైనటువంటి శ్రీచక్రం. ఈ శ్రీచక్రాన్ని ప్రతినిత్యం జలంతో కానీ పాలతో కానీ అభిషేకం చేయటం, ప్రతినిత్యం ఆ చేసినటువంటి అభిషేక తీర్థాన్ని ఇంట్లోనే స్వీకరించినట్టయితే చాలా వరకు ఈ వృశ్చిక రాశి వారికి అది ఉత్కృష్టంగా మంచి జీవితాన్ని ప్రసాదిస్తుంది. మరి ఇంట్లో శ్రీచక్రాన్ని పెట్టుకుంటున్నాం కదా, మరి దానికి సంబంధించినటువంటి నైవేద్య ప్రక్రియ ఏమిటి? చాలా తేలిక. పాలు, పెసరపప్పు, నానవేసినటువంటి పెసరపప్పు 1 చెంచాడు, లేదంటే అవకాశం ఉంటే డ్రై ఫ్రూట్స్, ఇంత మాత్రం నైవేద్యాన్ని కనుక అమ్మవారికి సమర్పించగలిగితే చాలు. ఇది కనుక చేయగలిగితే వృశ్చిక రాశి వారికి సుఖకరమైనటువంటి జీవితాన్ని తప్పనిసరిగా పొందే అవకాశం భగవంతుడు ప్రసాదించినటువంటి అనుకూల సమయం. కాబట్టి ఇది ఒక రకంగా వరమే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.